నీ విసురులకు చతుర్లే సరిపోతాయి మంగా, మళ్ళీ రివర్స్ లో విసరటమే కరెక్టు. సర్లేరా, ఈ గొడవంతా రోజు ఉండేదలే గాని నువ్వు రెడీ అయ్యాపో. ఇంతకీ వాణ్ణి ఏ పనిలో పెట్టాలని, ఏ కంపెనీలో పెట్టాలని తీసుకెళ్తున్నారు? పిఠాపురం రఘురావు అని పేరున్నాక మరో చోట ఎందుకే? పిఠాపురం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేవా? ఆలోచన బాగానే చేశారు గాని తిది, వారం, నక్షత్రం సరిగ్గా లేవు. ఇవాళ మంచి రోజు కూడా కాదు. ఏబిసిడీలు తెలియని వాడిని పట్టుకెళ్ళి మంచి రిప్యుటేషన్ ఉన్న మన కంపెనీలో కూర్చోబెట్టడం అంటే నేనినో ఎక్కడో కూర్చోబెట్టినట్టు ఉంటుంది. నువ్వు దేన్ని గురించి అంటున్నావో దానికంటే 100 రెట్లు విశ్వాసం ఉన్న మంచి మనిషి రఘురాం. నీతి నిజాయితీలు కంపెనీల రెప్యుటేషన్ ని పెంచుతాయే గాని తగ్గించవు. అయిన రోజు కాని రోజు మంచి చెడు అనే ఉంటాయి. పిచ్చి కుదిరింది రోకలికి కిరీటం పెట్టమన్నట్టు ఎవరినో ఎక్కడో చెడు రోజుల్లో కూర్చోబెడితే రేపు నష్టాలొచ్చినా చెడ్డ పేరొచ్చినా సంజాయిషి ఇచ్చుకోవాల్సింది మేము. శుభస్య శీఘ్రం అన్నారు. మనసు మంచిదైతే, చేసే పని మంచిదైతే ఈ తిథులు వారాలు ఏమి చేయవు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అనవసరంగా పంతాలకు వెళ్లి పతనం అయ్యేలా చెయ్యొద్దు. అవును, ఇవాళ తిథేంటి? పాడ్యమి, పాడ్యమి జాడ్యమి అంటారు. పైగా మంగళవారం. అంటే రేపైతే పర్వాలేదనే కదా అని అర్థం. విధియా బుధవారం. బుధవారం భూములేలొచ్చు. విధియా విజయం అంటారు. సరే, ఆఫీస్ పని రేపటి నుంచి మొదలు పెట్టమంటావు. రే రఘురాం, రేపటి నుంచి మొదలు పెడదాం లేరా. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అలాగే తాతయ్య. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం. అయ్యా, ఇందాక బిజీగా ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. చెప్పండి సార్. పర్వాలేదులే గాని పంతులు గారు, రేపు శుభకార్యం చేయొచ్చుగా? భేషుగ్గా చేయొచ్చు. రేపు రాత్రి శుభకార్యానికి ఓ మంచి ముహూర్తం చూడాలి. ఏ శుభకార్యం అయ్యా? అదేనండి, వివాహం తర్వాత మిగిలిన కార్యం మా సీతారఘురాములకి. మా వాడు రేపు ఉదయం ఉద్యోగంలో చేరుతున్నాడు, రాత్రికి సంసారం స్టార్ట్ చేస్తున్నాడు.